నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకున్నారని విమర్శించారు. అంతకుముందు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైఎస్ షర్మిల వివేక హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. షర్మిల తన బుర్రలు ఏదో తోస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన రాజకీయంలో షర్మిల పాముగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఎన్ని విషయాల్లో యూటర్న్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రజలు ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. షర్మిల తీరు చూస్తూ ఉంటే ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప మీద నిలబడి, కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. గుంటూరు పటాభిపురం నుంచి ఉండవల్లి వరకు మా అన్న మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ అమల దంపతులు ఇద్దరు టీడీపీలో చేరుతున్న సందర్భంగా కాపునాడు మాజీ అర్బన్ అధ్యక్షుడు ఐ రవీంద్రనాథ్ పప్పుల రవి ఆధ్వర్యంలో వందలాది ఆటోలు, కార్లు, బస్సులు, వాహనాల్లో ఏర్పాటు చేసి వేలాది మంది కార్మికులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. మా అన్న తాడిశెట్టి మురళి, మా వదిన అమల ఇద్దరు దంపతులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నందున చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గల్లా మాధవిని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. మా అన్న టీడీపీలో చేరినందుకు టీడీపీ కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని తీసుకువచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ ఆ వ్యక్తులకి మేలు కానీ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ ఇవన్నిటి దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళీ గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వెనకాల నడుస్తూ మాకు అండగా దండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, అలాగే మన పత్తిపాడు అభ్యర్థి రామంజలి గారు, మా నజీర్ గారు, వీళ్ళంతా కూడా ఇంకా అక్కడ మా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సమక్షంలో మా చంద్రబాబు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. ఇది ఒక సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతున్నానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరఫు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్లేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపుకి మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మోస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాము. మా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే గుంటూరులో రాజధాని. అందరికీ నమస్కారం. నా పేరు ఇమడాబత్తిన రవీంద్రనాథ్, మాజీ కాపునాడు అర్బన్ అధ్యక్షుడిని. నేను 2005లో కన్నా నాగరాజు మీద కూడా మేయర్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాకు తాడిశెట్టి సోదరులు, వారికి ఎవరో నేర్చుకున్న రాజకీయం కాదు, విద్యార్థి వ్యవస్థ నుంచే వాళ్ళు రాజకీయాల్లో మునిగి తేలినవారు. వారి కోసం మేము 5 సంవత్సరాల నుంచి కూడా నలిగిపోతూ ఉన్నాము. ఈరోజు మాకు అన్నయ్య ఈ రకంగా తెలుగుదేశం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, బ్రహ్మస్వామి గారి ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అవ్వటం వలన మాలో ఉత్సాహం అంచులుగా ఎత్తిపోయింది. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంతా కార్లల్లో, బస్సుల్లో ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు జనం కూడా. ఇది అభిమానంతో వచ్చిన వాళ్ళే కానీ, ఆప్యాయత అభిమానాలతో వచ్చిన వాళ్ళే కానీ, డబ్బులతో వచ్చిన వాళ్ళు లేకపోతే అట్లా అనుకోవచ్చు. ఈరోజు వైసీపీని పడగొట్టడానికి ఈ జిల్లాకి చాలా పెద్ద ఎత్తున అండ దొరికింది మాకు. మాకే కాదు, చాలా మంది కూడా చాలా పెద్ద ఎత్తున అండ దొరికింది. ఈ రోజు నుంచి గుంటూరు ఒక రకంగా ఉంటుంది, నిన్నటి వరకు ఒక రకంగా ఉంది, ఈ రోజు లెక్క నుంచి వేరుగా ఉంటుంది. చాలా మంచి మాకు నాయకత్వం దొరికిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మురళీ గారు చేరటం వలన 7 నియోజకవర్గాల మీద కూడా బలోపేతం ఉంటుంది. అది మేము చెప్పక్కర్లేదు, దయచేసి వాళ్ళకే తెలుసుకోవడం. అది కూడా కానీ వాళ్ళు చాలా దూరం, చాలా లోతు, ఇంతకాలం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మాత్రం నేను నా సర్కిల్ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా కానీ, నా బంధువుల ద్వారా కానీ విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలోని విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, విఎస్బి మరియు న్యూ కాజిల్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా మరియు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఆస్ట్రేలియా సంయుక్త సహకారంతో ఇన్నోవేషన్ మరియు సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరా
ICISD అనే అంశంతో 2 రోజుల అంతర్జాతీయ సదస్సు 5 ఏప్రిల్న ప్రారంభమైంది. ఈ సదస్సులో నేటి డిజిటల్ యుగంలో ఇన్నోవేషన్ మరియు సుస్థిరత లక్ష్యాలపై కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సెషన్ మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి మరియు పర్యావరణ సారథ్యం రెండింటినీ ప్రోత్సహించే అత్యాధునిక వ్యూహాలు, సాంకేతికతలు మరియు ఆదర్శప్రాయమైన పద్ధతుల్ని అన్వేషించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత యొక్క ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులలో అవగాహనను పెంచడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సుకు హాజరైన అతిథులకు విద్యార్థులు డాక్టర్ అరుణ్ కుమార్ శివకుమార్, డీన్ ఇన్ఛార్జి VIT AP స్కూల్ ఆఫ్ బిజినెస్ స్వాగతం పలికారు. మరియు ఈ అంతర్జాతీయ సదస్సులో 9 టెక్నికల్ సెషన్లతో మొత్తం 109 పేపర్లు సమర్పించబడ్డాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర ధూలి, డీన్ రీసెర్చ్, VIT AP విశ్వవిద్యాలయం, JST గోపాల్, న్యూ కాజిల్ యూనివర్సిటీ, డాక్టర్ సీతాలక్ష్మి, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ముఖీత్ మాజ్ మరియు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 10వ రోజుకు చేరుకుంది. 28వ వార్డు నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. వీధి వీధిన మంగళహారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా టీడీపీ యువనేత గూడపాటి నాగబాబు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక సీఎం జగన్ ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషణ్, ఉపాధ్యక్షుడు SSL అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్, వెంపటి సైమన్, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి పెద్దల పూజ్యులు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి జన్మదినం. ఆయన జన్మించి 117 సంవత్సరాలు పూర్తయింది. ఆయన్ని ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈ దేశ ఉప ప్రధానిగా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన సలహాలు సూచనలతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వతంత్రంగా జీవించడానికి, అణగారిన వర్గాలని పైకి తీసుకురావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చూపించినటువంటి దారిలో యువత, రాజకీయ నాయకులు నడుస్తారని చెప్పి భావిస్తూ ఆయనకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గుడివాడలో ఎన్డీఏ కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల పట్టణ వీధుల్లో బైకు ర్యాలీలతో భారీగా పాల్గొన్న కూటమి పార్టీల శ్రేణులు, గజమాలతో నాయకుల్ని సత్కరించిన పార్టీల శ్రేణులు. నన్ను నమ్మి గెలిపించి ఢిల్లీ పంపిన ప్రజల రుణం తీర్చుకోనేలా 5 ఏళ్ల పాటు సంతృప్తిగా పనిచేశాను. గుడివాడ కంకిపాడు రహదారి సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని తెలిపారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ, మనమందరం కలిసి ఎంపీ బాలశౌరి సహకారంతో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్దామని, గుడివాడలో త్రాగునీటి సమస్య, కంకిపాడు రోడ్డు సమస్యని ఎంపీ బాలశౌరి సహకారంతో పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకల్ల నారాయణ, జనసేన అధ్యక్షులు బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు అందరూ కలిసికట్టుగా ఒక మంచి ర్యాలీని తీసి మరి ఒక ఆత్మీయ సమావేశంగా 3 పార్టీలు కలిసి
ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి పార్లమెంటుకే పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి రాము అన్నని దీవించడానికి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రసన్నం చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలుగా, అలాగే మనం చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక 5 నిమిషాలుగా మీకు చెప్పదలుచుకో. ఏ రోజుకు ఆ రోజు చూసుకోవటం కాదు. ఎవరైతే భావితరాల గురించి ఆలోచిస్తారో వాళ్ళే నిజమైనటువంటి నాయకులు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి నేను పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాల్లో మీరు నన్ను దీవించి ఢిల్లీ పంపించినందుకు నేను చేసినటువంటి పనులకు కూడా నాకు తృప్తినిచ్చింది. ఆ అభివృద్ధిలో మీ అందరితోటి కూడా నేను మీరు ఇప్పుడు దాకా రాక్షస దుగ్గుతోటి పాలన చేసి ఉన్నారు. మీకున్న 7 ఎమ్మెల్యేలు 7 రకాలు మాకు తెలుసు. మేమంతా మీకోసం మీ లాగానే సాధారణంగా ఆహ్వానించాం. అలాగే మేమంతా మీతోటి కలిసేసి మంచితనంలో పనిచేస్తే ఇంకెంత అభివృద్ధి చేయగలరో మీరు చూపించుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు కొన్ని కోరికలు ఉన్నాయి. గురువాడకి మీరు కేంద్రం నుంచి ఇప్పించాల్సిందిగా మేము మనవి చేసుకుంటాను. అందులో ఒకటిది ముందుగా కంకిపాడు గురువాడ రోడ్డు మనం ఎక్కడికి వెళ్ళాడు అది మనకు కావాలా? గట్టిగా చేసుకోండి. అది ఇదే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య దారుణంగా ఉన్నాయి. గుడివాడలో ఒక చెరువు మొత్తం ఎండగట్టేశారు. మనకి నీళ్లు జరిపే పరిస్థితి లేదు. ఈ ఎండాకాలం ఎట్లా గడుస్తుందని తెలియట్లేదు. దాని గురించి కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగే ఇంకా కేంద్రం నుంచి మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లే నీలాకాంత్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెంపటి సైమన్, రూరల్ మండల అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, తాళ్ళూరి ప్రశాంత్, మామిళ్ల ఎలీషా, ఉమా చుండూరు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన దళితుల కోసం, వెనకబడ్డ తరగతుల కోసం 14 నియోజకవర్గాల్లో ఎస్సీల తరఫున క్యాండిడేట్లు నిలబెట్టి గెలిపించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా 30 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఎన్నిక కాబడ్డ వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. ఆయన జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉండి భారతదేశంలో ఉన్నత పదవైన ప్రధానమంత్రి పదవికి పోటీపడి ఉప ముఖ్యమంత్రి పదవితో సర్ది పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజు. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ. కనుక ఆ కుల వ్యవస్థ పైన డాక్టర్ అంబేద్కర్ గారు పోరాటం చేసినట్టే బాబు జగజీవన్ రావు కూడా ఈ సమాజం పైన పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజున. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు కనీసం 8 మంత్రి పదవులు నిర్వహించారు కేంద్రంలో. ప్రతి పదవిలోనూ ఆయన పదవికి వన్ని తెచ్చారు. కార్మిక శాఖగా ఉన్నప్పుడు కార్మికులకు అవసరమైన అనేక సాక్షాత్తు ముఖ్యమంత్రి, నేను 40 years ఇండస్ట్రీ అనే మాజీ ముఖ్యమంత్రి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఎస్సీలమే మరి అనేక వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మరి కించపరిస్తే ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, మరి నా వెనకబడిన ఓసీలు అని అనునిత్యం ఆయన చెబుతూ మరి ఎస్సీలకు ఎన్నడూ లేనట్టు విధంగా క్యాబినెట్లో మరి 5 క్యాబినెట్ బెర్తలను ఎస్సీలకు కేటాయించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గుడివాడలో కూడా ప్రీతం శాసనసభ్యులు పడాలి నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్తూ మరి గుడివాడ ఏనాడు లేనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి గుడివాడ ఎస్సీలకు మరి శ్రీమతి ముండ్రు సునీత గారికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి ఇంకా అనేకమైన పదవులు కూడా మన ఎస్సీలకి ఇచ్చి మరి ఎస్సీలని సంఘంలో మరి ఒక గౌరవ మర్యాదలతో రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనడంలో
ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ రాజ్యాంగ నియమాలను పాటిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతిపక్షం దళితుల్ని అవమానించింది. తెలుగుదేశం పార్టీ దళితుల్ని గుర్తించలేదు. ఈ రాష్ట్రంలో దళితులకి గుర్తింపునిచ్చి పదవులు ఇచ్చి వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించి పేదరికాన్ని తగ్గించింది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కొడాలి నాని గారు దళితులతోనే ఎక్కువగా దగ్గరగా ఉంటూ వారికి కావలసిన పనులన్నీ చేసుకుంటూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల బలపరిచిన అభ్యర్థి సుజన చౌదరి భవానీపురం దర్గాను దర్శించుకున్నారు. ఆయనతో పాటు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ నాయకులు జలీల్ ఖాన్, బేగ్, బుద్దా వెంకన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సుజన చౌదరి, జలీల్ ఖాన్లు మాట్లాడారు. ముస్లిం సోదరులు అందరికీ తోడ్పాటు ఉంటుందని, ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనడం అల్లా దయా అని, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ముస్లింస్ మరియు క్రిస్టియన్స్ బీజేపీకి దూరంగా ఉంటారనేది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా నాకు ఇచ్చిన ఆశీస్సులు అదృష్ట కిందని భావిస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా నా తరఫున అన్ని విధాల అల్లా ఆశీస్సులు ఉంటాయని చెప్పి, నా తరఫున అల్లా ఆశీస్సులతో నేను అన్ని పనులు దిగ్విజయంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ సమస్యలన్నిటికీ కూడా సమాధానాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుడికి కూడా గొప్పగా, అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా నేను పనిచేయగలనని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను చేయగలనని చెప్పి మీ అందరి ముందు కూడా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ దర్గాలో నేను పాల్గొన్న విధంగా బాబా గారి ఆశీస్సులు నాకు ఇప్పించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజే నాది మొదటి రోజు ప్రచారానికి, ఈ ఎన్నికల ప్రచారానికి ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి బాబా కూడా ఉంటాయని చెప్పి నాయకులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదములు, కృతజ్ఞతలు. మీ తొలి పర్యటనలో ఈరోజు జనసేన నాయకులు ఎవరు పాల్గొన్నారు? చాలామంది వచ్చారు కదా, వచ్చారు, అందరూ ఎవరు రాకుండా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామేశ్వరరావు, కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడారు. విజయవాడ రూరల్, కొత్తూరు, తాడేపల్లిలో 2000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని తెలిపారు. దీనికి ముఖ్య కారకులు మంత్రి జోగి రమేష్, తలసిరి రఘురాం, బాపట్ల ఎంపీ నందిగం సురేష్లని. ఈ అక్రమ మైనింగ్ వలన వచ్చే డబ్బులు వచ్చే ఎలక్షన్ కేవలం వైసీపీ నాయకులకి ఖర్చు చేస్తున్నారని, ప్రతిరోజు కొత్తూరు, తాడేపల్లి నుంచి కొన్ని వందల లారీలు రాత్రిపూట వేరే గ్రామాలకు తరలిస్తున్నారని అన్నారు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో 1000 కోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడం నీచమైన, సిగ్గుమాలిన పని అని తెలిపారు. ఒక ఎంపీ సీటు కోసం కేసినేని నాని ఇంత దిగజారి మాట్లాడటం హేయమైన చర్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నీటిది మీరు గత కొన్ని రోజుల నుంచి మా అక్రమ మైనింగ్ మీద సమతా సైనిక్ దళ పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ నిన్న ఎంపీ కేసినేని నాని గారు మాట్లాడుతూ వాళ్ళకి అసలు ఏం సంబంధం లేనట్టు, ఇప్పుడు కొత్తగా ఆయన చేరిన పార్టీకి ఏ సంబంధం లేనట్టు ఆయన నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా కొత్తూరు, తాడేపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది. కొత్తూరు, తాడేపల్లి ప్రాంతంలో సుమారు 2000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో కూడా అది నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది. అయినా కానీ అక్కడ 1000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. దీని వెనకాల ముఖ్య వ్యక్తి తలసిల రఘురాం అని చెప్పి గతంలోనే మేము తెలియజేయడం జరిగింది. తలసిల రఘురాం, నందిగం సురేష్, జోగి రమేష్ల ఆధ్వర్యంలో
సుమారు 2,500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విచ్చలవిడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ అక్రమ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికే. మరి పెద్దలు ఎందుకు సామెతలు చెప్తారో కానీ గేద చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా అని అన్నట్టుగా వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు ముందు వరకు కేశినేని నాని గారు అబ్బో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పని చేస్తున్నాడని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని పొగిడిన వ్యక్తి పార్టీ మారిన వెంటనే మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ఇంత ఎంపీ సీటు కోసం కేశినేని నాని గారు ఎంతగా దిగజారుతారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండరు. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడంటే నేను ఎలక్షన్లో పోటీ చేయటం నా దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట, నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ మైనింగ్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు నేను ఒక చోట తీసి పెట్టాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి వస్తే అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పాడంట. అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవటం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం కేశినేని నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న అసత్య ప్రచారంపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ దుష్ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టిన వైసీపీ కార్పొరేటర్లు ఓటమి భయంతో దిగజార్డు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గద్దెకు సిగ్గు శరం లేదు అంటూ ధ్వజమెత్తిన వైసీపీ కార్పొరేటర్లు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ మాట్లాడారు. ఈ రోజే రీల్స్ స్టార్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిద్రమత్తు వీడారని, 2015-19లో రిటర్నింగ్ వాల్ కట్టానని చెప్పుకునే ఎమ్మెల్యే గద్దె 2020లో ఎందుకు వరద వచ్చిందో చెప్పాలని అన్నారు. రిటర్నింగ్ వాల్ నాసిరకంగా కట్టి అవినీతి చేసింది మీరు కాదా, సమాధానం చెప్పు అని అన్నారు. 21 రోజుల్లో సీఎం జగన్ తో మాట్లాడి ఒప్పించింది అవినాష్ అని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. 15వ డివిజన్ దత్తత తీసుకున్న గద్దె ఏం అభివృద్ధి చేశారు, ఇళ్ల కేటాయింపుపై ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని, సిగ్గుశరం ఉంటే చర్చకు రావాలని కోరుతున్నట్లు తెలిపారు. వాళ్ళ టీం అంతా కూడా ఏ పని చేయకుండా అన్ని పనులు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఏదైతే తాత్కాలికమైన అమరావతి ఏదైతే భ్రమరావతి చూపించినట్టు ఇది కూడా చూపిస్తున్నారు. నిజంగా గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి 2014లో నువ్వు పోటీ చేసి గెలిచావు. ఆ రోజు మేము కూడా చేసాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఓడిపోయాం, నువ్వు గెలిచావు. కానీ 2014లో గెలిచిన తర్వాత కృష్ణలంక ప్రాంతానికి నువ్వేం చేశావు, నువ్వు ఎన్ని శంకుస్థాపనలు చేశావు, ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి. మేము 2019లో గెలిచాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 మా ఇన్ని శిలాఫలకాలు ఉండేవు. నువ్వు ఈ కళ్ళబుల్లి మాటలన్నీ అనవసరం. శిలాఫలకాలు ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం, దీంతో పాటు సంక్షేమాలు కూడా ఉన్నాయి. మీ అభివృద్ధి ఎంత, మా అభివృద్ధి ఎంత అనేది బిల్డింగ్లు కట్టినా, రోడ్లు వేసినా, ఇంకేమైనా కట్టినా కూడా కనపడి. సోదరులకు నమస్కారం. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గ గారు, సహచరులు రావురెడ్డి గారు, కొండారెడ్డి గారు, సహచరులు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారెడ్డి గారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా మరి నిన్నటిదాకా ఏమయ్యాడో పట్టాభి అనేవాడు జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేసుకోండి. మేము అడుగుతున్నాం పట్టాభిని, అసలు ఈ పార్టీ జాతీయ హోదా ఎక్కడుందిరా, ఏమి ఇస్తారో కూడా మీరు ఆ మాట మేము ఒకటి అడుగుతున్నాం. నువ్వు పిల్ల సైకో అంటున్నావు. పిల్ల సైకో ఏ సైకో 2024లో తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్పారు. సరే, రిటర్నింగ్ వాళ్ళు ప్రస్తుతానికి వద్దాం. అరే నీ గద్దె రామ్మోహన్ నిజంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి ఉంటే ఎందుకు నీకు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోండి. నాతో పాటు సోదరుడు కొండారెడ్డి, సోదరి మన పప్పాల కుమారి, శేషు, నేను, రామిరెడ్డి. ఏదైతే నువ్వు కట్టిన నాసిరకం రిటైనింగ్ వాళ్ళకి ప్యాచ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా 6 రోడ్లు ఏదైతే గాంధీ కాలనీ ఉన్నారో అవన్నీ కూడా
రోడ్లు పై హైట్ లేపి ప్రజానికాన్ని ఇబ్బంది లేకుండా ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నివసిస్తున్నారు. మరి నువ్వేగా చెప్తున్నావు రీల్స్ లో చెప్పుకుంటే కాదు. నేను ఒకటే అడుగుతున్నా గద్దె రామ్మోహన్ రావు గారు, 15వ డివిజన్ నువ్వు దత్తత తీసుకున్నాను అంటున్నావు. నేను ఏదైతే 2021లో కార్పొరేటర్ అయినాక ఈ 3 ఏళ్లలో నేను 33 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ని నేను అభివృద్ధి చేశా. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశానన్నావు. పైనున్న 33లో 3 కోట్లైనా నువ్వు అభివృద్ధి చేశావంటే నేను చర్చకి సిద్ధం. నువ్వు వస్తానన్నా సరే నేను ఇదే కాదు ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అంటూ మగధీర సినిమాలో రామ్ చరణ్ ఈ డైలాగ్ చెప్పి హీరో అయితే కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో ఇదే డైలాగ్ తో ఓ కుక్క విలన్ పాత్ర పోషిస్తోంది. ముసలి వాళ్ళు అయ్యాక వాడవలసిన ఊత కర్ర ఈ గ్రామంలో పిల్లల దగ్గరుండి పెద్దల వరకు ఆ కుక్క చేసే దాడుల నుంచి రక్షణ కోసం వాడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలోని హై స్కూల్ సెంటర్ వద్ద జ్యోతి కాన్వెంట్ రోడ్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం వేల మంది తిరిగే ఈ రోడ్ కుక్కలు కనిపించిన వారి మీద దాడి చేస్తూ ఉండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ కుక్కల గుంపులోని ఒక శునకమైతే ఏకంగా ఇప్పటి వరకు 42 మందిపై దాడి చేసి అర్ధ సెంచరీ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిరోజు అటుగా వెళ్తున్న వారిపై దాడి చేసి దొరికితే పిక్కలు లాగేస్తోంది. ఇదే విషయంపై స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ మరియు సర్పంచ్ కి ఫిర్యాదు చేసిగా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో స్థానికులు భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు. గ్రామ సర్పంచ్ చర్యలు తీసుకోవాల్సింది పోయి కుక్కల దాడి నుంచి తెలివిగా తప్పుకోండి అంటూ సూచనలు చేస్తున్నారంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటు బజారులో చాలా మందిని గడిచిందంట. ఇటువైపు వచ్చి మళ్ళీ చాలా మందిని గడిచింది. అది కొత్త వాళ్ళు వచ్చారంటే ఇంకా అంతే సంగతులు. కరిపించుకుని వెళ్తున్నారు, తెలియదు వాళ్ళకి. ఈ వెనకమాలకి వెళ్ళి పట్టేస్తున్నారు. అది మరి దాన్ని చంపటము మరి మనుషులకి రక్షణ కావాలి కదా, దాని గురించి. ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు కదా, దానికి సంబంధించి అసలు ఎలా ఉంది వాతావరణం? ప్రతి ఒక్కరిలో కథలు తీసుకుని వెళ్ళాలి, పేరెంట్స్ ఉండాలి వాళ్ళకి. లేకపోతే వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. స్కూల్ ఉంది ఇక్కడ జ్యోతి చాలా భయంకరంగా ఉంది. ఇవ్వడం చేశారా? ఇచ్చారు పంచాయతీ వాళ్ళు. ఇలా కంప్లైంట్ తీసుకోవట్లేదు కదా. కంప్లైంట్ తీసుకోవట్లేదా పంచాయతీ వారు? దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ సర్పంచ్ గారు కానీ దాదాపు 4 రోజుల నుంచి అంతే పరిస్థితి కొనసాగుతుంది. బాబు ఏం చదువుతుంటారు? బాబు ఏం చదువుతున్నారన్నా? డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే. దాని తర్వాత ఏమన్నా వేరే వరకు ఏమన్నా ఇలా జరగడానికి జరిగిందా మీ పిల్లల తర్వాత? మా బాబుతో కలిసిందండి, చాలా మంది కలిసింది. చాలా మంది కలిసింది. నా పేరు కస్తూరిబాయ్ అండి. మా రోడ్లోనే ఉంటుంది. ఇక్కడే అక్కడ ఇసుక గుట్టలో పడుకొని ఉంటుంది. అది అందరు కర్రలు పట్టుకొని వస్తున్నారు. ఏందో దేనికని అసలు భయంతో వస్తున్నారు. ఆవిడ చూడు, మరి కర్ర పట్టుకుని వెళ్ళి పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్లాలన్నా జ్యోతి కాన్వెంట్ ఉందండి పైన. ఆ జ్యోతి కాన్వెంట్ కి వెళ్ళాలంటే రోజుకు 200 మంది 100 మంది వెళ్తారు కదా. పిల్లలు కూడా ఎక్కువ అదే రక్షణే లేదు అసలు. చాలా మందికి చెప్పాము. అయితే ఇక్కడ కాన్వెంట్ కి తీసుకున్నా కానీ పరిసర ప్రాంతాల్లో కూడా తీసుకున్నా కానీ చిన్నపిల్లలు అనేది ఎక్కువ తిరుగుతున్నారు కదా. ఇక్కడ దీనికి సంబంధించి సర్పంచ్ గారు గట్టిగా ఎందుకు మాట్లాడాలి? కలిసిన వాళ్ళంతా వెళ్ళి చెప్పారు. రెస్పాన్సిబిలిటీ లేదు. సర్పంచ్ గారు అసలు స్పందించట్లా. ఏం మరి